హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మనం ఇప్పుడు చూసేది ఒక 250 లీటర్ విసి కూలర్. ఇది వచ్చి కండెన్సర్ వస్తుంది కదా, ఎవాపరేటర్. ఆ పక్క మొత్తం వచ్చి మనకు ఫుల్ డస్ట్ ఉంది. అది మామూలుగా ఈ విధంగా డస్ట్ ఉంటే మనకి ఏం ప్రాబ్లం జరుగుతుంది అంటే, ఫిల్టర్ వచ్చి ఓవర్ హీట్ అవుతుంది, కంప్రెసరు రన్ అవుతుంది, ఓవర్ హీట్ అవుతుంది. మనకు కూలింగ్ అయితే రాదు. అంటే 100% రావాల్సిన ప్లేస్లో మనకు 30% కూడా రాదనమాట. ఇది నీట్గా మనం ఎలా క్లీన్ చేయబోతున్నాం చూడబోతున్నాము. వీలైన వరకు మనం బ్లోయర్తో అన్ని కొట్టి తీసేస్తున్నాం, ఎయిర్ కొట్టి. దానికి మించి మనకు జిడ్డుగా పట్టుకున్నట్టువి వాటర్ కొట్టి దాన్ని క్లీన్ చేయబోతున్నాము. ఇది వచ్చి మామూలు సర్వీస్ అంటారు మామూలుగా. ఇది వచ్చి ఎవ్రీ 6 monthsకి ఒకసారి కంపల్సరీ చేయాలి ఈ విసి కూలర్లు వాడేవాళ్ళు. ఇన్ కేస్ మనం చేయలేదు అంటే కూలింగ్ అనేది తగ్గిపోతుంది, కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుంది, రిలేలు ట్రిప్ అవుతుంది, కంప్రెసర్ ఎక్కువ కరెంటు కూడా లేకపోవడం జరుగుతుంది. ఓవర్ హీట్ అవ్వడం వల్ల హై ఆంప్స్ తీసుకుంటుంది కొంచెం. ఇది మామూలు సర్వీస్. ఇది ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయాలా. ఒకవేళ రోడ్డు పక్కన ఉంది, దుమ్ము ఎక్కువ పడుతుంది, మా అంగటికి వస్తూ ఉంటుంది అనుకుంటే కంపల్సరీ 3 monthsకి ఒకసారి అట్లా బ్లోయర్తో కొట్టుకుంటూ ఉంటే ఎక్కువ పట్టుకుంటూ ఉంటుంది. లైట్గా ఉన్నప్పుడే మనం బ్లోయర్లు తీసేయచ్చు. వీలైన వరకు బ్లోయర్లు తీసేసి దాని తర్వాత బ్రష్ ఎంత దూరం అందుతుందో అంత దూరం తీసేస్తున్నాము. దానికి మించి రాని దాన్ని మనం వాటర్ కొట్టి ఫస్ట్ చెమ్మ తడిపేస్తే జిడ్డుగా పట్టుకునేటివన్నీ వదిలేస్తుంది. దాని తర్వాత కొంచెం వీలైన వరకు ఏదైనా పెట్టి రఫ్ కొంచెం అట్లా లేపేసి మళ్ళీ ఫోర్స్గా నీళ్ళు కొట్టినప్పుడు అన్నీ కొట్టుకొని వచ్చేస్తుంది.
ఫోటో తీ. ఫ్యాన్ మోటార్లో నీళ్ళు పడకూడదు అనేసి మనం కవర్ పెట్టాము. ఈ నీళ్ళు కొట్టేటప్పుడు కొంచెం చూసుకొని కొట్టుకోవాలా. పక్కన వెనకాల ఇది ఏమైనా పీసీబీ బోర్డు ఏదైనా ఉంటుందా, ఉంటే దాంట్లో పడకుండా కొట్టడం చేయాలా. లేదంటే మళ్ళా ఏమైనా షార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఇంకా కొంచెంసేపు ఆరిన తర్వాత మనం ఆన్ చేసుకుంటే ఫిల్టర్ అనేది హీట్ అవ్వదు, మన కూలింగ్ అనేది బాగా వస్తుంది. ఇది వచ్చి మామూలు సర్వీస్, ఇది కంపల్సరీ. అంటే కొంచెం లోపలికి ఉన్నామంటే ఒక 6 monthsకి ఒకసారి చేసుకోవచ్చు. మెయిన్ రోడ్లో దుమ్ము పడే ప్లేస్లో అట్లా ఉన్నామనుకుంటే 3 monthsకి ఒకసారి కంపల్సరీ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.